హైడ్రా వచ్చిన కాంచి కోర్టుకు హైడ్రాకి ఇది జరుగుతూనే ఉన్నది. పేదలను మాత్రమే హైడ్రా టార్గెట్ చేసింది, పెద్దల్ని టార్గెట్ చేయట్లేదు. మరి వాళ్ళ గౌరవ కోర్టే ఆర్డర్ ఇవ్వచ్చు కదా, ఎవరెవరికైతే నోటీసులు ఇచ్చారో ఆ పెద్దల్ని కూలగొట్టమని. ఇవాళ హైకోర్టు ఆర్డర్ ఉంటే ఆ ఆర్డర్ను వాళ్ళు ఒకవేళ అమలు చేయకపోతే అప్పుడు హైకోర్టు ఆర్డర్లను ఉత్తర్వులను వాళ్ళు అమలు చేయనటువంటి విధంగా కోర్టు ఆర్డర్లని తిరస్కరించినటువంటి కేసులో వాళ్ళని లోపలేయచ్చు, బొక్కలేయచ్చు కదా హైడ్రా అధికారులని. మరి మీరే గౌరవ హైకోర్టే ఖచ్చితంగా వాళ్ళకు నోటీసులు ఇవ్వండి. ఒకవైపు ఏమో హైడ్రా గొప్పగా చేసిందని 200 ఎకరాలను కాపాడము, 16 చెరువులను కాపాడము, ఇన్ని చెరువులను కాపాడమన్నారు. కానీ ఓవైసీ కబ్జా చేసినటువంటి దగ్గరికి మాత్రం పోలేదు. ఇది నమ్మాల్సి వస్తుంది. పేదలను మాత్రమే టార్గెట్ చేసిరు, పెద్దలను టార్గెట్ చేయలేనటువంటి మాట. ఎవరో ఒకరు మొదలు పడాలి, ఎవరో ఒకరు ముందు పడాల్సిందే, ఎవరో మొదలు పెట్టాల్సిందే. గతంలో జరిగినటువంటి తప్పులన్నిటినీ కూడా ఇవాళ చూపాల్సిందే. గ్రామాలలో సైతం ఇవాళ చెరువులను, కటకాలువలని, కుంటలని, పోరంబొక్కు భూములని మొత్తం ఇవాళ వెంచర్లు చేసి రాజకీయ నాయకులుగా చెలియామని అవుతూ రాత్రికి రాత్రి కోట్లకు పడగలెత్తినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ మంది భూములని కబ్జా చేసినటువంటి అనేకమైనటువంటివి ఉన్నాయి. కానీ ఇవాళ ఇష్టానుసారంగా కబ్జాలకు గురైనటువంటి ప్రభుత్వ ఆస్తులని కాపాడాల్సినటువంటి బాధ్యతకి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టడం మంచిదే, మొదలు పెట్టడం మంచిదే. కానీ అయితే అది పెద్దలకు ఒక మాట, పేదలకు ఒక మాట జరుగుతున్నటువంటిది హైకోర్టు చెప్పింది. వాళ్ళ హైకోర్టును కూడా మీరు తప్పుపడతారా లేదా మీ ఇష్టం. కానీ హైడ్రా అనేటువంటిది పేదలను మాత్రమే. ఓవైసీ కట్టినటువంటి ఆ బంగ్లా కూలగొడితేనే హైడ్రాక్ చేసినటువంటిది. రేవంత్ రెడ్డి కేవలం బెదిరించి డబ్బులు వసూలు చేయకుండా అందరిని సమానంగా చూస్తున్నారని చెప్తే రేవంత్ రెడ్డి సోదరుడి ఇల్లు, మిగిలినటువంటి వాళ్ళ అందరి ఇండ్లు కూలగొట్టి కాంగ్రెస్ నాయకుల ఇండ్లు ఎక్కడెక్కడైతే కబ్జాలు అవుతున్నాయో, గండిపేటలో కాంగ్రెస్ నాయకులే ఉన్నాయని చెప్పారు కదా, అవన్నీ కూలగొడితే ఈ పాటికి నిజమని నమ్ముతుండే. కానీ గండిపేటలో చెరువు మధ్యలో కట్టినటువంటి ఫామ్ హౌస్లని, గెస్ట్ హౌస్లని కూలగొట్టకుండా ఇప్పటిదాకా వెనక్కి పోయి మేము 200 చెరువులను గండిపేటలో ఉన్నాయి కూలగొట్టండి, ఫస్ట్ 111 జీవోలు ఉన్నాయి కూలగొట్టండి, అటవీ జాగాల్లో ఉన్నాయి కూలగొట్టండి, వ్యక్తిగతమైనటువంటి అనేకమైనటువంటి గెస్ట్ హౌస్లు అవన్నీ వదిలేసి ఇంకేదో ప్రయత్నం చేస్తారు. ఆకటి హైకోర్టు కూడా చెప్తుంది, పేదలకు వర్తించే చట్టాలు పెద్దలకు వర్తించవా? మురికివాడల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేసి పత్రికల్లో ఫోటోలు వేయించుకోవడం కాదు. దుర్గం చెరువు, మియాపూర్ చెరువుల్లో సంపన్నుల ఆక్రమణలు తొలగించినప్పుడే ప్రజా ప్రయోజనాలకు పరిరక్షించినట్లు అవుతుంది అని పేర్కొన్నది. మీరు ఆర్డర్ వేయండి, గౌరవ హైకోర్టుకు అన్ని అధికారాలు ఉన్నాయి. హైడ్రా తీసుకువచ్చింది కాబట్టి మీరు ఈ సున్నం చెరువులో కానీ, లేకపోతే ఈ మియాపూర్ చెరువులో కానీ, దుర్గం చెరువులో కానీ, ఓవైసీకి సంబంధించినటువంటి బంగ్లాలు కట్టినటువంటి కానీ, లేకపోతే ఈ పాత మీరాలం చెరువులో కట్టినటువంటి కబ్జాలను కానీ అన్నిటినీ కూలగొట్టేటువంటి ప్రయత్నం చేయండి. హైకోర్టే ఆర్డర్ ఇవ్వండి, ఇది మా ఆర్డర్, దీన్ని ఖచ్చితంగా పాటించాల్సిందే రాష్ట్ర ప్రభుత్వము, లేకపోతే కోర్టు ఉల్లంఘన కింద మేము కేసులు పెట్టాల్సి వస్తుంది, వాళ్ళు జైల్లోకి పోవాల్సి వస్తుందని చెప్పేస్తే అందరూ ఖచ్చితంగా కూలగొడతారు కదా. వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మాత్రమే హైడ్రా తీసుకువస్తే స్వాగతించినటువంటి వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ పేదలను మాత్రమే కూలగొట్టి పెద్దలను మాత్రం కాపాడుతున్నారు. అంటే వాళ్ళ నుంచి వందల వేల కోట్ల రూపాయలు వసూలు జరిగినాయా అని మనం అందరికీ వస్తుంది. లేదు మీరేమీ డబ్బులు తినలేదంటే రేపు పొద్దుగాల పోయి గండిపేటలో ఉన్నటువంటి కూలగొట్టండి. మొదట్లో కోర్టు చెప్పినట్టుగా దుర్గం చెరువులో, మియాపూర్ చెరువులో ఉన్నాయి కూలగొట్టండి. ముందుగాల గవర్నమెంట్ కట్టడాలు కాకుండా గవర్నమెంట్ అవసరాల కోసం ఏమైనా కడితే వదిలేయండి. అవి కాకుండా ప్రైవేట్ వాళ్ళు వాడికి ఎవడు అనుమతులు ఇచ్చినా సరే రేపు పొద్దుగాల చెరువుల పక్కన ఎవడు ఇల్లు కట్టుకోకుండా జాగ్రత్తలు ఇప్పటి నుంచి మొదలు పెడితే తర్వాత మనం కాపాడుకున్నటోళ్ళు అవుతాం, పంచభూతాలను కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఇది మొదటి నుంచి హైడ్రా పెట్టినప్పటి నుంచి ఆ కొట్లాట జరుగుతూనే ఉన్నది, అది అట్లనే ఉన్నది. కానీ దానికి ఒక స్పష్టమైనటువంటి విధాన వైఖరి మాత్రం రావట్లేదు. ఎవరు చేస్తారు, ఏం చేస్తారు అనేటువంటిది పార్టీకి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం.